హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇప్పటి వరకు అన్ని బేసిక్స్ కాన్సెప్ట్స్, ఓకే, అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అలానే ఎరేస్ కాన్సెప్ట్, స్విచ్ స్టేట్మెంట్, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే నార్మల్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ జావా. అంటే ఈ కాన్సెప్ట్స్ అనేవి సి లాంగ్వేజ్ లో కూడా ఉంటాయి. ఓకే, మీరు సి లాంగ్వేజ్ ఆల్రెడీ మీకు వచ్చినట్లయితే, మీకు సి లాంగ్వేజ్ రాకపోయినా పర్లేదు, బట్ సి లాంగ్వేజ్ ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు మనం ఏమేమైతే కాన్సెప్ట్ చెప్పుకున్నామో ఈ సిరీస్ లో అవన్నీ కూడా మనకి సి లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి. ఇఫ్ కాన్సెప్ట్, ఫర్ కాన్సెప్ట్, అలానే ఎరేస్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా మనకి సి లాంగ్వేజ్ లో కూడా ఉన్నాయి. ఓకే, సో ఈ రోజు మనం న్యూ టాపిక్ తెలుసుకుంటాం. ఓకే, సో అసలు జావా ఎందుకు అంత పాపులర్ అంటే ఈ కాన్సెప్ట్ వల్ల జావా అనేది చాలా పాపులర్ అవుతుంది. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే ఊప్స్. ఏంటది? ఊప్స్. ఊప్స్ అనే కాన్సెప్ట్ మనకి జావాలో ఉంది, సి లాంగ్వేజ్ లో లేదు. ఓకే, అందుకే మనకి సి కన్నా జావా అనేది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్. ఓకే, సో మనం ఈరోజు అసలు ఈ ఊప్స్ అంటే ఏంటి, ఈ ఊప్స్ అంటే ఏంటి, ఈ ఊప్స్ అనేది ఒక న్యూ టెక్నాలజీయా, లేకపోతే ఏదైనా ఒక న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, న్యూ టెక్నాలజీనా, లేకపోతే ఏదైనా న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా? అసలు ఏంటి ఊప్స్ అంటే ఏంటి? ఊప్స్ అంటే ఏంటి అంటే మనకి ఒక వే ఆఫ్ థింకింగ్ అన్నమాట. ఓకే, వే ఆఫ్ థింకింగ్ ఆర్ అన్ అప్రోచ్ టు సాల్వ్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకే, ఊప్స్ అంటే ఏంటంటే వే ఆఫ్ థింకింగ్. అంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు కానీ, అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కానీ, మన వే ఆఫ్ థింకింగ్ అనేది ఊప్స్ అనేది తెలియజేస్తుంది. ఓకే, మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ తెలిస్తే మనం డెవలప్మెంట్ అనేది చాలా క్లీన్ అండ్ క్లియర్ గా చేస్తాం అన్నమాట. ఓకే, అదే ఊప్స్ కాన్సెప్ట్ తెలియకపోతే డెవలప్మెంట్ అనేది మనకి నచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఊప్స్ కాన్సెప్ట్ తెలిస్తే మనకి ఏంటి అంటే మన డెవలప్మెంట్ అనేది క్లీన్ అండ్ క్లియర్ గా సెక్యూర్డ్ వేలో ఉంటుంది. ఓకే, సో ఊప్స్ అంటే ఏంటి? ఓకే, ఊప్స్ అంటే ఏంటి? వే ఆఫ్ థింకింగ్, మన వే ఆఫ్ థింకింగ్, లేకపోతే అన్ అప్రోచ్ టు డూ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి మనం యూజ్ చేసే అప్రోచ్ మనం ఊప్స్ అంటాం. ఓకే, అసలు ఊప్స్ అంటే ఏంటి? ఇది ఒక ఊప్స్ అంటే ఏంటి? అది ఒక వర్డా లేకపోతే ఏంటి అంటే ఊప్స్ అనేది మనకి దీని అబ్రివేషన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటాం. ఊప్స్ అంటే ఏంటంటే జస్ట్ దీని యొక్క అబ్స్ట్రాక్ట్ ఫామ్. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్, దీన్ని మనం ఊప్స్ అంటాం. ఓకే, ఓకే సార్, దాని అబ్రివేషన్ చెప్పారు. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఏమని చెప్పాను? వే ఆఫ్ థింకింగ్ ఆర్ అన్ అప్రోచ్ టు డూ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అంటే దాని అబ్రివేషన్ చెప్పారు. అసలు ఏంటి సార్ ఇది? ఏంటి అంటే మనకి ప్రోగ్రామింగ్ మనం ఇనిషియల్ డేస్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, అంతేనా? మనం ఫస్ట్ సెకండ్ క్లాస్ లో చెప్పుకున్నాం ప్రోగ్రామింగ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని. అంటే మనం ఒక కంప్యూటర్కి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని మనము ప్రోగ్రామింగ్ అంటాం. అంటే మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటాం. ఓకే, సో ఈ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మన ఇనిషియల్ డేస్ లో ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మెషిన్ లెవెల్ కోడింగ్ ఉండేది. ఫస్ట్ ఏంటి అంటే మెషిన్ లెవెల్ కోడింగ్. మెషిన్ లెవెల్ కోడింగ్ అంటే ఏంటంటే టోటల్ అంతా బైనరీ ఫార్మాట్. మనకేం తెలుసు? లెట్స్ సే సంథింగ్ ఏదో ఏదో బైనరీ ఫార్మాట్. ఓకే, అంటే కంప్యూటర్కి ఎయిదర్ 0 or 1 మాత్రమే తెలుసు. సో మన ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనిషియల్ డేస్ లో ఏంటి అంటే డెవలపర్స్ ఈ బైనరీ నెంబర్స్ అనేవి ఇచ్చేవాళ్ళు కంప్యూటర్. ఓకే, బైనరీ నెంబర్స్ లో కోడ్ అనేది రాసేవాళ్ళు, మెషిన్ లెవెల్ కోడింగ్ అంటాం. ఓకే, అంటే ఈ బైనరీ నెంబర్ మెషిన్ లెవెల్ కోడింగ్ యూజ్ చేసి మనం అప్పుడు వాళ్ళు బేసిక్ ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళు. అంటే సమ్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ కానీ సంథింగ్ ఏదో ఒక బేసిక్ నెంబర్స్. ఓకే, అసలు కంప్యూటర్ అంటే ఏంటి? మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న ల్యాప్టాప్, దీన్ని కంప్యూటర్ అంటాం.
అది ఒకటే కంప్యూటర్ కాదు, క్యాలిక్యులేటర్ అది కూడా ఒక కంప్యూటర్. అసలు కంప్యూటర్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్, ఓకే, ఏదైనా ఆపరేషన్స్ ని చేసే వాటిని కంప్యూటర్ అంటారు. ఓకే, క్యాలిక్యులేటర్ కూడా ఒక కంప్యూటర్. అదేంటి బేసిక్ కంప్యూటర్. అందులో మనం ఏం చేయొచ్చు, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే టోటల్ అంతా మెషిన్ లెవెల్ కోడింగ్ అనమాట. అంటే బైనరీ నెంబర్స్ యూజ్ చేసి రాసేవాళ్ళు. అప్పుడు అంతా ఏంటి, ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ అంటే ఎడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ అంటే సమ్ ఇంకా బేసిక్ ఏమైనా ఉంటే అవన్నీ చేసేవాళ్ళం. కానీ తర్వాత తర్వాత మనకి ప్రోగ్రామింగ్ ఎవాల్వ్ అవుతూ వస్తున్న కొద్దీ మనకి ఇంకా టఫర్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాల్సి వచ్చేది. అప్పుడు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన న్యూ పారాడైజ్ ఏంటి, అసెంబ్లీ లాంగ్వేజ్ పారాడైజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్. ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ అంటే ఎలా ఉంటుందంట, అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ లెట్స్ సే యాడ్ ఏ కామా బి, మూవ్ బి కామా సి అండ్ జంప్ టు సమ్ 345 లైన్. అలా అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ ఎలా ఉంటుందంటే ప్లెయిన్ ఇంగ్లీష్ లో ఉంటుంది అనమాట. మోస్ట్లీ ఇంగ్లీష్ వర్డ్స్ లో ఉంటాయి చూడండి, యాడ్, మూవ్, జంప్ ఇలా. అంటే ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ యూజ్ చేసి మనకి అప్పుడు రాసేవాళ్ళు. ఓకే, ఇదంతా ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అనేసి. ఓకే, మన ప్రోగ్రామింగ్ పారాడైజమ్స్. సో ఇవన్నీ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ పారాడైజమ్స్. వీటిని ఏమంటారు, పారాడైజమ్స్, ప్రోగ్రామింగ్ పారాడైజమ్స్ అంటారు. ఫస్ట్ మెషిన్ లెవెల్ కోడింగ్ ఉండేది, ఆ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ వచ్చింది, అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ వచ్చింది. అది ఇలా ఉండేది అనమాట, ప్లెయిన్ ఇంగ్లీష్. ఇవి కూడా కొన్ని సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసేది. అంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ని ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ యూజ్ చేసి చేసేవాళ్ళు, డెవలప్మెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇంకా మన ప్రోగ్రామింగ్ ఇంకా ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనకి ఏంటంటే ఇంకా న్యూ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ న్యూ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ అనేది సాల్వ్ చేయలేకపోయింది. అప్పుడు మళ్ళీ వాళ్ళు స్ట్రక్చర్డ్ ఆర్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక్కున్నారు. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో స్ట్రక్చర్డ్ ఆర్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక్కున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి సి లాంగ్వేజ్ ఏంటి అంటే స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, అంటే అందులో 1 by 1 స్టేట్మెంట్ అన్ని కూడా మనకి లైన్ బై లైన్ ఉంటాయి. ఓకే, లైన్ బై లైన్ నుండి ఎగ్జిక్యూషన్ అనేది లైన్ బై లైన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మోస్ట్ ఆఫ్ ది కోడ్ ఏంటి అంటే మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఫంక్షన్స్ అనమాట. ఇది మెయిన్ ఫోకస్ దేని మీద, ఫంక్షన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే హౌ టు డూ, మనం ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఆ ప్రాబ్లమ్ ని ఎలా చేయాలి ఆ వేలో థింక్ చేస్తుంది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే టోటల్ అంతా ఫంక్షన్స్ లానే. అంటే లెట్స్ నేను ఒక ప్రోగ్రామింగ్ ఇచ్చాను మీకు, ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాయండి అని చెప్పాను అనుకోండి. అందులో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ 4 ఆపరేషన్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే సి లాంగ్వేజ్ లో ఎడిషన్ కి ఒక మెథడ్, సబ్ట్రాక్షన్ కి ఒక మెథడ్, మల్టిప్లికేషన్ కి ఒక మెథడ్, డివిజన్ కి ఒక మెథడ్, ఇలా సి లాంగ్వేజ్ లో మెథడ్స్ ని ఫంక్షన్స్ అంటాం. సో ఇలా 4 డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకొని మనం మెయిన్ ఫంక్షన్స్ నుంచి వీటిని కాల్ చేస్తాం అనమాట, బేస్డ్ ఆన్ ది యూజర్ సెలెక్టెడ్ ఆపరేషన్ బేస్ చేసుకుని. సో అంటే మెయిన్ గా ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో టోటల్ థింకింగ్ అంతా కూడా ఎలా చేయాలి అంటే టోటల్ థింకింగ్ అంతా కూడా ఫంక్షన్స్ మీద బేస్ చేసుకొని ఉంటారు. ఓకే, అంతేగాని ఓకే, సో టోటల్ థింకింగ్ అంతా ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ బేస్ చేసుకుని ఉంటారు. అంటే లెట్స్ నేను ఏదైనా ఒక పెద్ద అప్లికేషన్ డెవలప్ చేయాలనుకుంటున్నాను అనుకోండి సి లాంగ్వేజ్ లో. లెట్స్ అది ఒక 50,000 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అనుకోండి. ఈ 50,000 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని కూడా మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ ఫంక్షన్స్ కింద డివైడ్ చేస్తాం. లెట్స్ నేను ఒక 5 ఫంక్షన్స్ కింద రాసుకున్నాను అనుకోండి. ఒక్కొక్క దాంట్లో మనకి 10,000 ఫంక్షన్స్ ఉంటాయి, 10,000 లైన్స్ ఉంటాయి, అంతేనా. సో మనకి ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 10,000 లైన్స్ ఉంటాయి. అంటే మనం 50,000 ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని కూడా 10,000 లైన్స్ కింద మనం డిఫైన్ చేసుకుంటాం. అంటే నేను ఫంక్షన్ 1 ఒకటి రాసుకుంటాను, ఇందులో 10,000 లైన్స్, ఫంక్షన్ 2 లో 10,000 లైన్స్, ఫంక్షన్ 3 లో 10,000 లైన్స్, అలా టోటల్
5 ఫంక్షన్స్ అనేవి డిఫైన్ చేసుకుంటారు. ఓకే, సో అంటే టోటల్ అంతా ఎలా ఉంటుంది అంటే ఫంక్షన్స్ బేస్ చేసుకుని ఉంటారు. గెస్ మీరు ఎవరైతే మన జావా ప్లేలిస్ట్ సి లాంగ్వేజ్ తెలియకుండా వాచ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి అనేది అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మనం ఇంకా ఫంక్షన్స్ అనేవి చెప్పలేదు జావాలో. కాబట్టి వాళ్ళు జస్ట్ ఈ వీడియో విని నోట్ డౌన్ చేసుకోండి అంతే. మనం మెథడ్స్ కాన్సెప్ట్ చెప్పుకుంటాము, ఆ తర్వాత మళ్ళీ మీరు కానీ ఇది రివైండ్ చేస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. ఓకే, జస్ట్ వీడియో విని నోట్ డౌన్ చేసుకోండి అంతే. ఓకేనా, ఎవరైతే సి లాంగ్వేజ్ తెలుస్తుందో వాళ్ళకి ఫైన్ అర్థమవుతుంది. ఓకేనా, సో టోటల్ అంతా ఎలా రాస్తుంది, ఫంక్షన్స్ యూజ్ చేసుకుని రాస్తాం. ఓకే, సో లెట్స్ సే నేను ఈ ఫంక్షన్ లో యూజ్ చేసిన సమ్ డేటాని F3 అనే ఫంక్షన్ లో కూడా యూజ్ చేయాలనుకోండి. అంటే ఒక అన్ని ఫంక్షన్స్ లో కూడా, అంటే నేను కొన్ని ఫంక్షన్స్ లో సేమ్ డేటా, అంటే లెట్స్ నాకు స్టూడెంట్స్ అనే ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాని నేను టోటల్ ఈ 5 మెథడ్స్ లో యూజ్ చేయాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ కింద డిక్లేర్ చేస్తాం సి లాంగ్వేజ్ లో. గ్లోబల్ వేరియబుల్ కింద డిక్లేర్ చేస్తే అప్పుడు మనకి స్టూడెంట్స్ అనేది అన్ని ఫంక్షన్స్ నుండి మనకి యాక్సెసిబుల్ అవుతుంది. అంతేనా, స్టూడెంట్స్ అనేది అన్ని ఫంక్షన్స్ నుంచి యాక్సెస్ అవుతాయి. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ లెట్స్ సే నాకు ఓన్లీ F1 అండ్ F3 మాత్రమే నాకు స్టూడెంట్స్ అనే ఏరియాని యాక్సెస్ చేసుకోవాలి. రిమైనింగ్ ఏ ఫంక్షన్స్ కూడా యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. అంటే ఈ ఫంక్షన్స్ లో నేను స్టూడెంట్స్ ఏరియాని యాక్సెస్ చేసుకోవాల్సిన బిజినెస్ రిక్వైర్మెంట్ అనేది లేదు. ఓకే, అప్పుడు మనము స్టిల్ అది గ్లోబల్ గా డిఫైన్ చేసాం. ఎందుకు, F1 అండ్ F3 రెండు కూడా స్టూడెంట్స్ అనే గ్లోబల్ వేరియబుల్ యాక్సెస్ చేయాల్సి వచ్చింది కాబట్టి దాన్ని గ్లోబల్ వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు F5 కి F2 కి F4 కి ఈవెన్ దో స్టూడెంట్స్ ఏరియా యొక్క యాక్సెస్ అవసరం లేకపోయినా సరే స్టిల్ అవి ఆ స్టూడెంట్స్ ఏరియాని మాడిఫై చేయగలం. అంతేనా, ఎందుకు, మనం గ్లోబల్ ఏరియా కింద డిక్లేర్ చేసాం కాబట్టి. సో ఈ స్ట్రక్చర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో సెక్యూరిటీ అనేది మెయిన్ కన్సర్న్. డేటా సెక్యూరిటీ అనేది ఉండదు పెద్దగా. ఓకే, సో డేటా సెక్యూరిటీ అనేది మనకి మెయిన్ కన్సర్న్. ఓకే, ఎందుకు, ఇక్కడ మనకి అదర్ ఫంక్షన్స్ కూడా వాటిని యాక్సెస్ చేసుకోగలవు కాబట్టి అవి మాడిఫై చేసుకోగలవు. ఓకే, సో అంటే ఈ అదర్ ఫంక్షన్స్ కూడా ఆ గ్లోబల్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయగలవు. ఓకే, సో మనకి ఇక్కడ సెక్యూరిటీ అనేది లేదు. ఓకే, అది ఒకటి, డేటా సెక్యూరిటీ అనేది మెయిన్ ఇష్యూ. రెండవది ఏంటి అంటే సి లాంగ్వేజ్ లో మనం లెట్స్ ఒక క్లయింట్ వచ్చి అంటే ఒక సూపర్ మార్కెట్ నడుపుతున్న ఒక వ్యక్తి వచ్చాడు మన దగ్గరికి. వచ్చి నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి, బిల్లింగ్ సిస్టమ్, అంటే నేను సూపర్ మార్కెట్ లో ఈ ఐటమ్స్ అమ్ముతాను, లేకపోతే నాకు ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, నాకు ఇన్ని కౌంటర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా నేను ఇన్ని ఐటమ్స్ అమ్ముతాను, నాకు ఫలానా వేర్ హౌస్ నుంచి నాకు ఐటమ్స్ వస్తాయి, సమ్ పర్టికులర్ వేర్ హౌస్ నుంచి ఐటమ్స్ వస్తాయి. ఓకే, లేకపోతే సో ఈ విధంగా, అంటే వాడు ప్లెయిన్ ఇంగ్లీష్ లో లేకపోతే తెలుగులో, మనకి తెలుగు, వాడు వచ్చి రిక్వైర్మెంట్ అనేది వారల్ లాంగ్వేజ్ లో ఇస్తాడు. ఓకే, అంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఇన్ని కౌంటర్స్ ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, నాకు ఎంత బిల్లింగ్ అవుతుంది, ఓకే, నాకు ఈ వేర్ హౌస్ నుంచి ఐటమ్స్ వస్తాయి, ఇలా అవన్నీ చెప్తాడు అన్నమాట. సో వాడు ఏం చెప్పాడంటే, నాకు ఈ ఆపరేషన్స్ అన్నింటినీ నేను మెయింటైన్ చేయడానికి నాకు కొద్దిగా కష్టంగా ఉంది, కాబట్టి నేను ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనుకుంటున్నాను, నేను ఒక నాకు సాఫ్ట్వేర్ కావాలి, మీరు డెవలప్ చేసి ఇస్తారా అని అడుగుతారు. ఓకే, అప్పుడు మనకి ఈ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే మీరు ఎలా థింక్ చేస్తారంటే, ఓకే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, సో ఏ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసుకోవాలి, ఓకే ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఇలా మనం థింక్ చేసుకుంటాం. ఓకే, కానీ మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో అది ఆ క్లయింట్కి అనేది అర్థం కాదు. మనం టెక్నికల్ వ్యూలో ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఈ ఫంక్షన్ లో నేను ఈ కోడ్ చేస్తాను, ఈ ఫంక్షన్ లో నేను ఇది చేస్తాను, ఆ ఫంక్షన్ లో అది చేస్తాను అని అంత టెక్నికల్ వ్యూలో మనం థింక్ చేస్తాం. అది క్లయింట్కి అనేది అర్థం కాదు. ఓకే, సో డెవలపర్ కి క్లయింట్ యొక్క ఇంటరాక్షన్ అనేది నాట్ అండర్స్టాండబుల్, అంత కరెక్ట్ గా అండర్స్టాండ్ అవ్వదు. అంటే వాడు రిక్వైర్మెంట్ ఇస్తాడు, మనం దాన్ని డెవలప్ చేస్తాము, బట్ మనం ఏదైతే థింక్ చేస్తాం వాడికి అర్థం కాదు, కాబట్టి అంత అర్థమయ్యేటట్టు ఉండదు అనమాట డెవలపర్ కి క్లయింట్ కి. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో అనుకోండి, ఇది
సాల్వ్ అవుతుంది. డెవలపర్కి క్లయింట్కి అండర్స్టాండింగ్ అనేది క్లయింట్ ఏదైతే చెప్తున్నాడో డెవలపర్ కూడా అదే వ్యూ పాయింట్ లో థింక్ చేస్తాడు. నేను ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే వే ఆఫ్ థింకింగ్ అని చెప్పాను కదా. అంటే డెవలపర్ క్లయింట్ ఏదైతే వేలో చెప్పాడో మనం కూడా అదే వ్యూ పాయింట్ లో థింక్ చేస్తాం అనమాట ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో అయితే. ఓకే, సో ఇది సాల్వ్ అవుతుంది. అలానే సెక్యూరిటీ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఎవాల్వ్ అయింది. ఫస్ట్ మెషిన్ లెవెల్ కోడింగ్ వచ్చింది, ఆ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ కోడింగ్ వచ్చింది, ఆ తర్వాత స్ట్రక్చర్డ్ ఆర్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ కోడింగ్ వచ్చింది, ఆ తర్వాత మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఒక అప్రోచ్. ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే అది ఒక టెక్నాలజీ కాదు, అది ఒక న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కాదు. అదేంటి, ఒక టైప్ ఆఫ్ అప్రోచ్ టు డూ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయడానికి ఒక అప్రోచ్ అనమాట. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లో యూజ్ చేసే అప్రోచ్ ఏంటి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమే. ఓకే, మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సి ఉంది, జావా ఉంది, C++ ఉంది, పైథాన్ ఉంది, నోట్.js ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడిజం ని ఫాలో అవుతాయి. సి లాంగ్వేజ్ అనుకోండి, స్ట్రక్చర్డ్ ఆర్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క పారాడిజం అనేది ఫాలో అవుతుంది. అదే మన జావా అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది. పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, పైథాన్ కూడా. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే ఒక వే ఆఫ్ థింకింగ్. ఓకే, అండ్ అప్రోచ్ టు డూ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంతే. ఓకే, అర్థమైందా? సో ఓకే ఫైన్ సార్, అంటే మీరు 3 డిఫరెంట్ అప్రోచెస్ చెప్పారు, వాటి యొక్క డ్రాబ్యాక్స్ చెప్పారు. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఆ డ్రాబ్యాక్స్ ని సాల్వ్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కరెక్ట్ అప్రోచ్ అని చెప్పారు. అసలు ఎందుకు ఓకే మీరు చెప్పారు ఆ రెండు సాల్వ్ చేస్తుంది, కానీ ఎలా సాల్వ్ చేస్తుంది, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ప్రతిది కూడా ఆబ్జెక్ట్ 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 అని మాత్రమే మన థింకింగ్ ఉండాలి. ఓకే, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నామంటే ఓకే ఏ ఆబ్జెక్ట్స్ ఉండాలి, ఏముండాలి అంతా కూడా ఆబ్జెక్ట్ లెవెల్లో మనం థింక్ చేయాలి. ఓకే ఓకే సార్, ఆబ్జెక్ట్ లెవెల్లో థింక్ చేస్తాం. అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నేను ఆబ్జెక్ట్ లెవెల్లో థింక్ చేస్తాను, కానీ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఓకే, అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ లో ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నేను ఏమని చెప్పాను, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ అంటే ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో మనం ఒక కోడ్ రాసామంటే ఆబ్జెక్ట్ 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 అని మాత్రమే థింక్ చేయాలి. ఓకే, అంటే ఏ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ ఆబ్జెక్ట్స్ ని ఎలా యూజ్ చేయాలి, ఈ లెవెల్లో మన థింకింగ్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనము ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఓకే దానిలో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా మన నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ఇంట్రడక్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ని రికమెండ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.